వినాలని మాకు కూడా ఉందండి. సో వీఆర్ వెరీ హ్యాపీ ఈరోజు మిమ్మల్ని మీట్ అయినందుకు, మిమ్మల్ని కలిసినందుకు మా అవినాష్ టీం తరపు నుంచి మేము స్పెషల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాం. అప్పినపల్లి కమిటీ సభ్యులందరూ థ్యాంక్స్ తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారం. అందరికీ ద్రౌపది అమ్మ ఆశీర్వాదం అందరికీ చెందాలనేసి మనస్ఫూర్తిగా నేను వేడుకుంటున్నాను. మన అప్పినపల్లి గ్రామస్తులు కూడా నమస్కారాలు. మనిషి పుట్టడం అంటే దేవుడిచ్చిన అవకాశం అన్నమాట. ఆ అవకాశాన్ని నేనైతే నా మనస్ఫూర్తిగా నేను ఉపయోగించుకుంటున్నాను. ప్రతి ఒక్కరు మనిషిగా మనకి దేవుడు ఇచ్చిన అవకాశము నా మరి ప్రతి ఒక్కరు చేయాలనే దానికోసమే ఈ సేవా కార్యం చేస్తున్నాను. నేను వన్యకుల పుట్టిందని కూడా గర్వపడతా ఉన్నాను. ఆ కులంలో పుట్టి ఇంత మంచి కార్యం చేసి ఆ తల్లి నాకు అవకాశం ఇచ్చిందని కూడా ఆ తల్లి కూడా రుణపడి ఉంటాను. అట్లే మనం అప్పినపల్లి మా వన్యకుల క్షత్రియ కమిటీ సభ్యులకు కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నా ఏ అవకాశం ఇచ్చిన మన వన్యకుల క్షత్రియ కమిటీ వాళ్ళకి, మా గ్రామస్తులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదం తెలుపుకుంటా ఉన్నాము. మనిషి రెండు విషయం చెప్తాను. మనిషి పుట్టడం అనేది చాలా పెద్దది. ఆ మనిషి రూపంలో ఆ దేవుడు మనకి అవకాశం ఇచ్చినాక నలుగురికి ఉపయోగపడాలేమో కానీ అది వేస్ట్ కాకూడదు. ఆ దీంట్లో నేను ముందడుగు వేసుకొని పోతున్నాను. నన్ను చూసి చాలా మంది చాలా ఇది ఇచ్చేస్తున్నారు. ఏడో పుట్టినాము, ఏడో పెరిగినాను. ఈరోజు నేను వచ్చి ఇది అందరూ సభ ముందుల ఇంత పెద్ద జనాల ముందర కూడా నిలబడి నేను మాట్లాడతానంటే ఆ దేవుడు ఆశీర్వాదం ఉండాలి. కాబట్టి నేను ఎంత మాత్రం వచ్చి మీ ముందర నిలబడి మాట్లాడేదానికి కూడా ఆ దేవుడు నాకు అవకాశం ఇచ్చినారు కాబట్టి వచ్చి మాట్లాడుతున్నాను. చేసేది చిన్న కార్యం అయితే కూడా అది అందరికీ ప్రజలకి చెందాలనేసి గర్వంగా, ఆశగా, మనస్తృప్తిగా ఏదైనా కానీ సంతోషంగా నేనైతే చేస్తున్నాను. ప్రతి ఒక్కరూ మనకి అవకాశం ఇచ్చిన దేవుళ్ళకి కానీ అది అందరూ ఉపయోగించుకోవాలనేసి కూడా నా ఆశ. సమాజంలో నా మరి చాలా మంది ముందుకు రావాలనే దానికోసమే ముందడుగు వేసుకొని పోతా ఉన్నాను.
ఇది స్టార్ట్ చేసినాము. ప్రాణం ఉండే వరకు ఖచ్చితంగా చేసుకొని కూడా పోతామని కూడా మాటిస్తున్నాము. మనం హిందూ సమాజం అంటే పండగ వస్తే దీపం మంటిస్తారు, పండగ వస్తే కర్పూరం మంటిస్తారు, పండగ వస్తే సంబరాన్ని అంటిస్తారు, పండగ వస్తే పొట్టేళ్ళు కొడతారు, సంవత్సరానికి ఒకసారి కొడతారు. కానీ ఇదంతా ఉండకూడదంటే సంవత్సరం 360 రోజులే నేను పూజలు చేసుకొని ఈ జనాల మధ్యలో నేను ఎత్తుకొచ్చిన. ఎందుకంటే మన హిందూ సమాజము లక్షలాది జనాలు ఉన్నారు, కోట్లలో ఉన్నారు. కానీ ఇది ప్రజలకు తెలీదు, ప్రజలకైతే తెలీదు. దీన్ని నేను ముందుకు ఎత్తుకొని రావాలంటే నేను ముందు అడిగి వేసుకొని వస్తాను. నా వల్ల నన్ను చూసి చాలా మంది దాదాపు 73 గుళ్ళు నేను కట్టించినాను. నేను ఇంకా కట్టిస్తాను కూడా, ప్రాణం ఉండే వరకు కూడా మాటిస్తున్నాను. అదే మనకి దేవుడు అవకాశం ఇచ్చినాడు, లేదనే వాళ్ళకి కూడా మనం సాయం చేయాలా. అది కూడా ముందుకెత్తుకో, మనకి దేవుడు మనకి ఇచ్చిన అవకాశం అనేసి కూడా మనము నా దగ్గరికి వచ్చింది. నాకు చాలు ఒక పూట అన్నం ఉంటే, నా పెళ్ళం బిడ్డనే సాకుంటే చాలు. సంపాదించి ఏం చేస్తాం, సంపాదిస్తా అంటే చదువులు పట్టిపోతుంది అంతే. మన కడుపు నిండిందా పక్కన ఉండే వాళ్ళకి పెడతాం, లేదా వాళ్ళకి ప్రాణం పోయే పరిస్థితి అయితే నా కడుపునే ఇది పెట్టుకొని వాళ్ళకి సాయం చేస్తాను నేను. మనం ప్రాణం ఉండే వరకు మనం సేవలు చేసుకొని పోవాలా. మన హిందూ సమాజాన్ని ముందడుగు వేసుకొని జనాల్లో తెలియాలంటే, ప్రపంచంలో ఒక విషయం చెప్తాను, ప్రపంచంలో మన హిందూకు మించిన ప్రజా జనాలు ఎక్కడ కానీ లేదు. జనాలు బయట రావట్లేదు అంతే, జనాలు బయట రావట్లేదు. ఒక్కొక్కరినే చూసుకొని ముందుకు వస్తే కొన్ని 100 కోట్ల మంది ఉన్నారు మన ప్రపంచంలో. ఈ ప్రపంచం మనం సృష్టించింది. అలాంటి దీనికి ప్రతి ఒక్కరు, మా వన్యకుల శిష్యులు కానీ, మా హిందూ సంఘం వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు ముందడుగు వేసుకొని ఇదే అనేది పెట్టుకోవాలనేసి మనస్ఫూర్తిగా కోరుతున్నాను. అట్లా ఈ అవకాశం ఇచ్చిన మా గ్రామస్తులకు, మా కమిటీ సభ్యులకు, మా వన్యకుల శిష్యులకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. డాక్టర్ మురగన్న గారు గంటావరం నుండి మన పిలవగానే మన వేదిక నుంచి మన గ్రామస్తులకి మర్యాద ఇచ్చినందుకు అతనికి ధన్యవాదాలు చెప్తూ తెలియజేసుకుంటూ సో మరి ఇక్కడ ఉన్నందుకు డాక్టర్ మురుగన్ గారు ఇక్కడ ఉన్నందుకు మా అవినాష్ ఈవెంట్స్ తరఫు నుంచి కూడా నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఈరోజు మేము సార్ని కలవటం. ఓకే సార్, ఎవరు హ్యాపీ అండి? సో మరి హిందువుల గురించి ఇంత గర్వంగా చెప్పినందుకు అన్నగారికి ఒక్కసారి అందరూ గట్టిగా చెప్పండి, ఒక్కసారి మన ఊరి తరఫు నుంచి. సో మరి ఎప్పుడు ఇలాంటి సేవలు మనం అందుకుంటూ ఉండాలి సార్. ఇంకా సార్ ఇక్కడగా సార్ ఇంకా చాలా పెద్ద స్టేజ్లో చూడాలి మిమ్మల్ని త్వరలో సార్, మేము మరీ కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ సో మచ్ సార్. మన మురుగన్ అన్న గారికి అమెరికన్ విజ్డమ్ వరల్డ్ రికార్డ్ బుక్ లో కూడా అన్నకు స్థానం దొరికింది. ఇదంతా మణికృష్ణ గొప్పతనము, వాళ్ళు గర్వంగా ఫీల్ అవ్వాల్సిందిగా మనసులో కోరుతున్నాను. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. థ్యాంక్ యూ సో మచ్ సార్. ముందుగా అప్పినపల్లి ప్రజలకి ధర్మాన్ని స్థాపించి ధర్మస్థాపనకు ముందడుగు వేసిన ధర్మరాజు ద్రౌపదమ్మ గారి ఈరోజు గరిగి ఉత్సవంకి గ్రామస్తుల పిలుపు మేరకు చుట్టుపక్కల గ్రామాల్లో ఎక్కడైనా ఆలయాలకి ఏ సహాయం కావాలన్నా, ఎక్కడ ఏ జాతరలు కావాలన్నా, హిందూ సమాజాన్ని పునరుద్ధరించడానికి, హిందూ సమాజాన్ని ముందుకు తీసుకురావడానికి ముందడుగేసి అన్ని హిందూ సేవా కార్యక్రమాలు చేసిన మురుగన్ అన్న గారిని ఖచ్చితంగా మన గ్రామంలో మన గుడికి ఆహ్వానించాలని గ్రామ పెద్దలంతా కోరిక మేరకు పోయి ఈ గ్రామస్తులు కానీ భానువాళ్ళు కానీ పెద్దలంతా పోయి అన్నని పిలవడం జరిగింది. ఈరోజు అన్నగారు వచ్చి అలాగే అమ్మవారిని దర్శించుకొని ఇక్కడ ఉన్న యువకులను కానీ వాళ్ళందరినీ మనం హిందూ ధర్మాన్ని పరిరక్షించాలి, హిందూ ధర్మాన్ని మేల్కొల్పోవాలి, ఇంకా మనం స్ట్రాంగ్ అవ్వాలని చెప్పి పిలుపునివ్వడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు పలంనేరు చుట్టుపక్కల ఎన్నో గ్రామాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి దేవాలయాలు అభివృద్ధికి నోచుకోకుండా అలాగే పెండింగ్ ఉండిపోయి మురుగన్న గారి రాకతో, మురుగన్న గారి ఆర్థిక సహాయాలతో కానీ ఈరోజు దేవాలయాలు పునరుద్ధరించి హిందూ సమాజము సనాతన ధర్మాన్ని మేల్కొల్పిన మన మురుగన్న గారికి పెద్ద మనసుతో ఆ అమ్మవారు కానీ
అలాగే శ్రీకృష్ణులు కానీ అన్నగారికి అన్ని ఆర్థిక సాయం అందిస్తూ ఇంకా 10 మందికి సహాయం చేయాలని భగవంతుని కోరుకుంటూ మా అన్నగారికి మా అట్లాంటి యువకుల సపోర్ట్ ఎప్పుడు ఉంటుందని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ గ్రామానికి ఇచ్చేసిన దానికి అన్నగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై శ్రీరామ్. అప్పినిపల్లి గ్రామస్తులకు మరియు వణికుల క్షత్రియ కుటుంబ సభ్యులకు హృదయపూర్వక ధన్యవాదములు. అదేవిధంగా మన మురుగన్ అన్న గారిని మన అప్పినిపల్లి గ్రామస్తులు ఆహ్వానించడం చాలా సంతోషకరం. ఇటువంటి మంచి పనులు చేసే వ్యక్తిని ఆహ్వానించడం చాలా సంతోషకరం. కాబట్టి ప్రతి ఒక్కరూ మన హిందూ సాంప్రదాయాన్ని కాపాడుకుంటూ కలిసిమెలిసి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు.